చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నితిన్ గడ్కరీ ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నదే, ఇప్పుడు అది చేయబోతున్నాం అన్నటువంటి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని ఎంపీ కేసినేని చిన్ని చెప్పుకొచ్చారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నితిన్ గడ్కరీ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నెడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్కి మొన్ననే అనుకున్నాం మనం, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎందుకు పనికి రాకుండా ఉంది. వాస్తవంగా అది నెడమానూరు దాకా వెళ్లాల్సి ఉంది, కానీ అది కాస్త మధ్యలోనే కట్ చేశారు అక్కడ నోవాటెల్ దగ్గర. దానివల్ల అది కట్టి ఉపయోగం లేకుండా పోయింది అన్నది ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే అది కట్ అయింది అక్కడ దాకా ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకొస్తున్నారు దాన్ని. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నెడమానూరు వరకు ఫ్లైఓవర్కి వీటన్నిటి మీద తగిన ఆదేశాలు త్వరలోనే ఇస్తానని చెప్పి కేసినేని చిన్ని చెప్తున్నారు. అలాగే విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకి అనుమతి ఇచ్చిందని చెప్పి ప్రకటించారు. వీటన్నిటికీ తగినటువంటి ఆదేశాలు త్వరలో రాబోతున్నాయి.